ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో లక్ష్మీనారాయణులని స్మరించుకుందాం. వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథా ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథా నాదించినిదే నారదాదులచే నాదించినిదే నారదాదులచే విధి విధులనే విష్ణు కథా. మాఘశుద్ధ ఏకాదశి విశేషం ఏమిటి? మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని, జయేక ఏకాదశి అనేటువంటి పేర్లు రెండు ఉన్నాయి. అసలు భీష్మ ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? చాలామందికి సందేహం ఏమిటంటే ఈ ఏకాదశి రోజే భీష్మ పితామహుడు మరణించాడు అనేటువంటి సందేహం చాలామందికి ఉంది. భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు, యుద్ధం చాలించాడు. శిఖండిని చూడగానే ఆయన అస్త్ర సన్యాసం చేశాడు. ఆ తర్వాత అంపశయ్య మీద ఉన్నాడు. మరణం కోసం అని చెప్పేసి ఉత్తరాయణం రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు ఆయనకి సద్యోమరణం ఎలా ప్రాప్తించింది, ఆ వరం ఎవరిచ్చారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. భీష్ముడికి సద్యోమరణం పొందేటువంటి వరాన్ని దేవతలు ఇచ్చారుట. సద్యోమరణం అంటే ఎప్పుడు మరణించాలి అని అనుకుంటే అప్పుడు మరణించవచ్చు. అలాంటి వరాన్ని ఆయన పొందాడు. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకు అంటే తన తండ్రి అయినటువంటి శంతనుడు ఎప్పుడైతే మరో కన్యను సత్యవతిని వివాహం చేసుకోవాలి అనుకున్నాడో, ఆ సత్యవతి తండ్రి పెట్టినటువంటి షరతుకి, అంటే మళ్ళీ రాజ్యం ఎక్కడైనా తన కూతురి పిల్లలకి పోకుండా భీష్ముడికి వెడుతుందేమో, అందుకని భీష్ముడికి సంతానం కలుగుతుందేమో అనేటువంటి భయంతో వాళ్ళంతా అడగటం వలన భీష్ముడు తన తండ్రిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోమని, తను పెళ్లి కాకుండానే ఉండిపోతాననేటువంటి ప్రతిజ్ఞను చేశాడు. అయితే ఆ ప్రతిజ్ఞ ఎలాంటి సందర్భం వచ్చినా కూడా అతను ఆ ప్రతిజ్ఞను దాటి బయటికి రాలేదు, ఆ ప్రతిజ్ఞను జవదాటలేదు. దాని మీద, ఆ మాట మీద మాత్రమే అతను నిల్చున్నాడు. అందుకని ఎవరైనా సరే మాట తప్పని వాళ్ళు ఉంటే భీష్మ ప్రతిజ్ఞ చేసేటువంటి వాడు భీష్ముడు ఇలాంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. అలాంటి భీష్ముడు చివరి వరకు కూడా అస్ఖలిత బ్రహ్మచారిగానే, ఆ జన్మ బ్రహ్మచారిగా ఆయన మిగిలిపోయాడు. అలాంటి ప్రతిజ్ఞ చేయటం వల్ల దేవతలంతా కూడా ఆయనకి వరాన్ని ఇచ్చారట. నువ్వు ఎప్పుడంటే అప్పుడు, నువ్వు మరణించాలి అనుకున్నప్పుడే మరణిస్తావు, నీ దగ్గరికి మృత్యువు రాదు, నువ్వు కావాలని కోరుకుంటే మాత్రమే నీకు మరణం లభిస్తుంది అనేటువంటి వరాన్ని ఇచ్చారట. అందుకని భారత యుద్ధ సమయంలో శిఖండిని చూసిన తర్వాత ఆయన అస్త్ర సన్యాసం చేసి ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ అంపశయ్య మీద పడుకున్నట్ట. ఉత్తరాయణం వచ్చేసింది, సంక్రాంతికి ఉత్తరాయణం వస్తుంది. ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాఘమాసం వరకు ఉండి, మాఘమాసంలో అష్టమి రోజు ఆయన ప్రాణాల్ని వదిలేట. అయితే కొంతమంది వాదన ఏమిటంటే పంచప్రాణాలు ఉంటాయి కాబట్టి ఆయన అష్టమి నుంచి వదులుతూ, ఒక్కొక్క ప్రాణాన్ని వదులుతూ అష్టమి, నవమి, దశమి, తర్వాత ఏకాదశి, ఇలా ఒక్కొక్క ప్రాణాన్ని, పంచప్రాణాల్ని ఒక్కో రోజు వదిలాడు. అందుకని ఏకాదశి రోజు ఆయన మరణించినట్లు అనేటువంటి కథనాలు లౌకికంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రాణం రోజుకటి వదలటం ఉండదు. ఆయన సద్యో మరణాన్ని పొందాడు కాబట్టి ఆయన అష్టమి రోజు మాత్రమే మరణించాడు. అయితే ఏకాదశికి భీష్మ ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనే సందేహం మళ్ళీ కలుగుతుంది. ఏమిటి అంటే ఆయన మరణించేప్పుడు ఆయన పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్ట. ఇది అష్టమి రోజు మరణించినప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉండటం వలన
ఆయనకి ఏకాదశి రోజు మరణిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి వరాన్ని ఇచ్చట. ఇచ్చినప్పుడు ఆయన తను చాలించాడు. అందుకని ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఏకాదశికి భీష్మ ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. కానీ భీష్ముడు ఈ మాఘశుద్ధ ఏకాదశి రోజు మరణించలేరు. కాకపోతే ఆయన్ని మనం తలుచుకుంటూ ఉంటాం. కానీ భీష్మ అష్టమి అంటాం మనం. మాఘశుద్ధ అష్టమి రోజు మాత్రం ప్రత్యేకంగా ఆయనకి తర్పణాలు వదలటం అనేటువంటిది ప్రత్యేక విధిని చెయ్యాలని మనకి ధర్మసింధు లాంటి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇకపోతే జయ ఏకాదశి అనే పేరు కూడా ఈ ఏకాదశికి ఉంది. దీనికి ఉండేటువంటి కథ ఏమిటంటే, స్వర్గలోకంలో ఒకసారి ఇంద్రుడి సభలో నాట్యం చేస్తున్నారు గంధర్వులు. వారిలో పుష్పవంతుడు అనేటువంటి ఒక గంధర్వుడు, అతని భార్య కూడా ఉన్నారు. అయితే ఆ గంధర్వుడు గానం చేస్తూ ఉన్నట్ట, నాట్యం చేస్తూ ఉన్నట్ట. కాకపోతే ఆ నాట్యం చేస్తూ ఉన్న సమయంలో ఎదురుగా ఉండేటువంటి భార్యను చూడటం వల్ల ఆయన లయ తప్పెట్ట. ఆ లయ తప్పటం వల్ల ఇంద్రుడు గమనించి, మీరిద్దరూ కూడా అంటే భార్యను చూడటం వల్ల నువ్వు చేసేటువంటి పనిని మర్చిపోయి దృష్టిని వేరే దాని మీద పెట్టావు కాబట్టి మీరిద్దరూ రాక్షసులైపోండి అని చెప్పేసి ఆ ఇద్దరికి శపించట. ఆ ఇద్దరిని శపించడం వల్ల వాళ్ళు భూలోకంలో రాక్షసులై తిరుగుతూ ఉన్నారట. అలా తిరుగుతున్నటువంటి వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక దేవాలయం దగ్గరికి వచ్చి మాఘశుద్ధ ఏకాదశి రోజు అక్కడ పూజాధికాలు ముగిసిన తర్వాత అయినా ఏదైనా దొరుకుతుంది అని చెప్పేసి ఆకలితో కూర్చుని వాళ్ళు చేసేటువంటి పూజలన్నింటినీ కూడా గమనించారుట. ఆ తర్వాత ఏకాదశి అంతా కూడా వాళ్ళకి ఆహారం దొరకలేదు. అనుకోకుండానే ఉపవసించటం, జాగరణ చేయడం, దైవ మందిరిలో దైవ సన్నిధిలో ఉండటం వలన మరునాడు వాళ్ళకి ప్రసాదం దొరికిందిట. అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏకాదశి వ్రతాన్ని దైవ సన్నిధిలో ఉండి ఉపవసించి ఆ పూజాధికాల్ని కళ్ళునార చూడడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి రాక్షసత్వం పోయిందిట. శాప విమోచనం కలిగి వాళ్ళు మళ్ళీ గంధర్వులై స్వర్గలోకానికి వెళ్ళిపోయారట. అయితే ఈ కథనం వల్ల మనకి తెలిసేటువంటి విషయం ఏంటంటే, ఏకాదశి వ్రతం అనేటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏకాదశి వ్రతం ఎంత గొప్పది అనేటువంటిది ఇలాంటి కథనాల వల్ల మనకి అర్థమవుతుంది. ఈ ఏకాదశి వ్రతానికి జయేక ఏకాదశి కాబట్టి ఎవరైనా సరే పూర్వజన్మలో మనకి అనేక శాపాలు ఉండవచ్చు, అనేక దోషాలు ఉండొచ్చు. ఈరోజు మనం గొప్ప వ్యక్తులుగా, కీర్తిమంతులుగా మనం ప్రపంచానికి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ పూర్వజన్మలో మనం హత్యలు చేశామో, లేదా దొంగతనం చేశామో, మరేదైనా తప్పు పని చేశామో మనకి తెలియదు. ఈ జన్మలో మనం పూర్వజన్మలో చేసేటువంటి పాపకర్మల వల్ల ఈ జన్మలో అనేక కష్టాలు మనం పడుతూ ఉండవచ్చు. చాలామందికి చాలా రోజుల్లో చాలా రకాలుగా ఎన్నో కోణాల్లో కష్టాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి పాపాలు. కొంతమందికి ఈ జన్మలో చేసినవి కూడా దానికి తోడై మరికొంత దారుణంగా కష్టాలు ఉంటూ ఉంటాయి. అసలు పాపాలు అనుభవించడానికి మాత్రమే మనం జన్మను ఎత్తుతాముట. అందుకని ఏమిటంటే మనం తెలిసి కానీ తెలియక కానీ అనేక దోషాలు చేసి ఉంటాం. ఆ దోషాల నుంచి మనకి పరిహారం కావాలి. ఈ జన్మలో మనం పునీతులం కావాలి. మరొక విషయం ఏమిటంటే, ఎవరైనా జీవితాంతం కూడా పాపాలు చేస్తూనే బ్రతికి, అహంకారంతో మదమాశ్చర్యాలతో బ్రతికి, ఎవరిని లెక్క చేయకుండా ఉండి జీవితాంతం అలా గడిపి చివరి క్షణంలో వెళ్ళిపోయేప్పుడు వాళ్ళకి కళ్ళు తెరుస్తారట. ఏమిటి అంటే జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది. అయ్యో, ఇవేవి నాతో రావు కదా, ఈ ఆస్తిపాస్తులేవి నాతో రావు, ఈ శరీరం నాతో రాదు, ఈ వస్త్రాలు, ఈ ఆస్తులు, ఈ పిల్లలు, ఈ భార్య ఎవరు నాతో రారు, కేవలం ఈ ప్రాణం ఒక్కటే వెళ్ళిపోతుంది. దీనితో నేను తీసుకువెళ్ళగలిగింది ఏమైనా ఉందా అనే గతం ఒకసారి చూస్తారట. గతం చూస్తే ఏమిటి, వాళ్ళకి శూన్యం, తనతో వచ్చేది కనిపించదు. అలాంటప్పుడు భగవంతుణ్ణి వేడుకుంటారట. భగవంతుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాంటి జీవితాన్ని నేను గడపకూడదు. నీ ధ్యానం చేస్తూ నీ భక్తి కలిగి ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి జన్మను నాకు ప్రసాదించు అని విఘ్నులైనటువంటి వాళ్ళు చివరి దశలో అయినా పశ్చాత్తాపపడి భగవంతుణ్ణి వేడుకుంటారుట. అలా వేడుకున్నటువంటి వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు పనులు చేయరు, అధర్మంగా నడుచుకోరు. అయినప్పటికీ కష్టపడుతూ ఉంటారు. అతను చాలా మంచివాడండి, అయినా కష్టాలు పడుతున్నాడు ఎందుకు అని చాలామంది సందేహంగా అడుగుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే, ఏ జన్మలో వీళ్ళు తప్పులు చేయట్లేదు, కానీ పూర్వజన్మలో చేసినవి అవి అనుభవించాలి కదా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు. తప్పనిసరిగా మనం మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితాన్ని మనం అనుభవించి తీరాలి. కాబట్టి ఈ జన్మలో మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం.
అందుకని ఏం చేయాలి? ప్రతి వాళ్ళు మనకి తెలిసి కానీ తెలియక కానీ పూర్వజన్మలో ఎన్నో దోషాలు మనం చేసి ఉండవచ్చు. అందుకని వాటి నుంచి పరిహారం కావాలంటే శ్రీమన్నారాయణుడిని వేడుకోవాలి, ఆయన పాదాలని శరణు వేడుకోవాలి, ఏకాదశి వ్రతాన్ని చేయాలి. పూర్వజన్మలో చేసినటువంటివి ఈ జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి సర్వ పాపాల నుంచి ఈ ఏకాదశి వ్రతం చేయటం వలన విముక్తిని పొందవచ్చు అనేటువంటి విషయం మనకి ఈ కథనం వలన అర్థమవుతోంది. మాఘశుద్ధ త్రయోదశి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? మాఘశుద్ధ త్రయోదశికి విశ్వకర్మ జయంతి అనేటువంటి పేరుంది. విశ్వకర్మ ఎవరో కాదు, దేవశిల్పి. దేవశిల్పి అంటే ఈ రోజుల్లో మనం వాస్తుశాస్త్రం అని చెప్పుకుంటూ ఉన్నాం. వాస్తు గురించినటువంటి అనేక అపోహలు, మూఢనమ్మకాలు మనం కలిగి ఉన్నాం. అసలు వాస్తుశాస్త్రం తెలిసినటువంటి వాడు ప్రథమ శిల్పి, దేవశిల్పి అయినటువంటి వాడు విశ్వకర్మ. ఆయన రాసినటువంటి వాస్తుని నేటికి మనమంతా కూడా పాటిస్తూ ఉన్నాం. అయితే ఈ విశ్వకర్మ ఆద్యుడుగా చెప్తారు. సర్వ కళలకి ఆయన ఆద్యుడుట. ఒకానొకప్పుడు బ్రహ్మగారు యజ్ఞం చేయాలి అనుకుంటే ప్రథమంగా ఆయనకి క్షకర్మ చేసినటువంటి వాడు విశ్వకర్మట. అంటే మొట్టమొదటిగా మంగలి పని చేసినటువంటి వాడు విశ్వకర్మగా చెప్తారు. అంటే ఇక్కడ మనం కులాల ప్రసక్తి చేయటం లేదు. ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క వృత్తి పనులు చేయటానికి ఆ వృత్తులన్నిటికీ ఆద్యుడైనటువంటి వాడు విశ్వకర్మగా చెప్తారు. విశ్వకర్మ తన కూతురైనటువంటి సంజ్ఞాదేవిని సూర్యభగవానుడికి ఇచ్చి వివాహం చేశాట. ఆ తర్వాత విశ్వకర్మ కొడుకు అయినటువంటి నలుడే శ్రీరామచంద్రమూర్తి లంకా నగరం మీదకి దండయాత్రకి వెళ్ళినప్పుడు సేతు నిర్మాణం కోసం అని చెప్పేసి ఆయన సహాయం చేశాట. ఇదే విశ్వకర్మ మామూలు వాడు కాదు. మనకి ఇంద్రుడికి, ఆ తర్వాత ఇంద్రుడికి ఇచ్చేటువంటి ఆయుధాలు, వజ్రాయుధాన్ని ఇంద్రుడికి తయారు చేసి ఇచ్చింది విశ్వకర్మ అని చెప్తారు. శివుడికి త్రిశూలాన్ని ఇచ్చింది విశ్వకర్మ అని చెప్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని తయారు చేసింది విష్ణుమూర్తికి ఇచ్చినటువంటిది, తయారు చేసినటువంటి వాడు విశ్వకర్మగా చెప్తారు. పాండవులకి ఇంద్రప్రస్థాన్ని తయారు చేసినటువంటి వాడు విశ్వకర్మ అని చెప్తారు. శివుడి అభీష్టం మేరకి, శివుడి ఆజ్ఞానుసారం లంకా నగరాన్ని నిర్మించింది కూడా విశ్వకర్మ అని చెప్తారు. అంటే ఒక్క పని కాదు, సకల చేతి పనులు, సకల కళలకి ఆద్యుడైనటువంటి వాడు విశ్వకర్మ. అంతేకాదు విశ్వకర్మ దేవశిల్పి మాత్రమే కాదు, విశ్వకర్మ ప్రజాపతి అని కూడా చెప్తారు. అంటే అనేక ప్రజాపతులు మనకి అనేక యుగాల్లో, అనేక మన్వంతరాల్లో కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా విశ్వకర్మ కూడా ఒక ప్రజాపతిగా చెప్పబడ్డాడు. అందుకని ఆయన మహానుభావుడుగా చెప్తారు. ఆయన జయంతిని జరుపుకోవాలి అంటారు. అయితే ఆయన జయంతి మాఘశుద్ధ త్రయోదశి రోజు వచ్చింది. అయితే మాఘశుద్ధ త్రయోదశి రోజు ఏం చెయ్యాలి, ఏ నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఇది ఒక్క వర్గానికి చెందినటువంటిది కాదు. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరు ఈ విశ్వకర్మకు ఉండేటువంటి ఆద్యుడై ఉన్నాడో, ఏ వృత్తి పనులకు ఆయన ఆద్యుడై ఉన్నాడో ఆయా వృత్తుల్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఆ పనులను చేయకూడదు అని చెప్తారు. వారి వారి పరికరాల్ని అక్కడ పెట్టి విశ్వకర్మ చిత్రపటాన్ని పెట్టుకుని దాన్ని పూజించి, ఆ తర్వాత దేవతా పూజ ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ధూపదీప నైవేద్యాలతో విశ్వకర్మను పూజించి, వాళ్ళు ఏ వృత్తి పనిలో ఉన్నారో దానికి సంబంధించినటువంటి పరికరాల్ని విశ్వకర్మ ముందర పెట్టి వాటికి కూడా పూజ చేసి, ఆ రోజు మాత్రము వాటిని ఉపయోగించకూడదు అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని విశ్వకర్మ జయంతి అయినటువంటి ఈరోజు అందరూ కూడా చాలా చోట్ల, చాలా దేశాల్లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో విశ్వకర్మ జయంతిని చాలా సరదాగాను ఉత్సాహంగాను జరుపుకుంటారట. ఏమిటంటే వాళ్ళందరూ కూడా అలాంటి వృత్తి పనులు చేసే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరటం, విశ్వకర్మ చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని పెట్టుకొని దానికి పూజ చేసి, వాళ్ళు ఉపయోగించేటువంటి పరికరాలు కూడా పూజ చేసి, అందరూ అన్నదానాలు చేయటం, భోజనాలు తినటం, ఆ తర్వాత ఆడటం, పాడటం లాంటివి చేసి ఆ రోజంతా కూడా వాళ్ళు సరదాగా గడుపుతారట. ఆ మరుసటి రోజు మాత్రమే మళ్ళీ మంచి సమయం చూసుకుని మళ్ళీ వాళ్ళ పనులని వాళ్ళు ప్రారంభిస్తారు అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అంటే ఇక్కడ చెప్పేటి విషయం ఏమిటి అంటే, ఎవరైనా సరే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి ఆద్యుడైనటువంటి వాడు మనకి గురువుతో సమానం. ఆ గురువును మనం పూజ చేయకుండా మన పనులు మనం కొనసాగించకూడదు.
ప్రతి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక దివసం ఉంటుంది. అందుకని అందరూ కూడా వాళ్ళ గురువులని పూజించాలి. వాళ్ళ వృత్తికి, వాళ్ళ విద్యకి సంబంధించినటువంటి ఆద్యులైనటువంటి వాళ్ళని పూజించాలి. వాళ్ళని స్మరించుకోవాలి. వాళ్ళ బాటలో నడవాలి. వాళ్ళలాగా కృషి చేయాలి. వాళ్ళలాగా ఉన్నత స్థితికి ఎదగాలి. అంటే ఇక్కడ ఎలాంటి నియమాలు కనిపిస్తూ ఉన్నాయి? ఒక కృతజ్ఞతా భావన కనిపిస్తోంది. వాళ్ళని, పెద్దవాళ్ళని మార్గదర్శకంగా తీసుకోవడం కనిపిస్తోంది. వాళ్ళకి గురుతుల్యులుగా భావించి పూజ చేయడం కనిపిస్తోంది. తర్వాత మనము మన జీవితంలో క్రమశిక్షణగా ఉండడం, నియమ నిబంధనని తెలుసుకోవడం, మనం ఉన్నత స్థితికి ఎదగటానికి వాళ్ళలాగా కృషి చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం, నలుగురితో కలవటం, ఇలాంటి నియమ నిబంధనలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఈరోజు విశ్వకర్మ జయంతి కాబట్టి ఎవరెవరు ఎలాంటి వృత్తుల్లో ఉన్నారో, ఎలాంటి కళలు వాళ్ళు సాధన చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు తప్పనిసరిగా వాళ్ళ పరికరాలకి పూజ చేయాలి. తర్వాత విశ్వకర్మను స్మరించుకోవాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం, పరమాత్మునిలో లీనం, ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.telugu@gmail.com.